హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. సరిగ్గా 1 ఇయర్ కింద Moto Edge 50 Fusion లాంచ్ చేసినప్పుడు 21,000 రూపీస్ బడ్జెట్ లో అందులోనూ IP68 వాటర్ రేటింగ్, కర్వ్డ్ డిస్ప్లే, ఇంకా ఇచ్చిన సెన్సార్స్ అన్ని కూడా డీసెంట్ సెన్సారే వాడారు. UMP లాంటి చిన్న కెమెరాస్ వాడలేదు. ఇంతకన్నా ఇంకేం కావాలి ఒక మొబైల్ హిట్ అవ్వాలని? మీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఇయర్ 22,000 రూపీస్ బడ్జెట్ ఏ మొబైల్ తీసుకోవాలని చెప్పేసి యూట్యూబర్స్ అడిగితే ప్రతి ఒక్కరు కూడా Moto Edge 50 Fusion తీసుకోమని సజెషన్ చేశారు. అంత పెద్ద హిట్ అయిన మొబైల్ కి సక్సెసర్ వస్తుంది అంటే ఏ రేంజ్ లో ఉండాలి? అదేనండి Moto Edge 60 Fusion గురించి మాట్లాడుతున్నాను. నేను ఊరికేం చెప్పట్లేదు, దీనికి సంబంధించిన హింట్స్ కూడా ఫ్లిప్కార్ట్ లో స్టార్ట్ అయ్యాయి. వెతికితే కనబడవులేండి, ఇక్కడ ఇస్తున్నాను చూసేసాయి. ఫ్యూజన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే బయటకు వచ్చేసింది. నేను ఆల్రెడీ 60 Pro కి సంబంధించిన వీడియో కూడా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను. అందరూ ఆ వీడియోలో ఉన్న మొబైల్ ని ఫ్యూజన్ అనుకున్నారు. యాక్చువల్ గా ఫ్యూజన్ లో వచ్చే కలర్స్ ఇవి. ఈసారి ఫ్యూజన్ లో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది కాబట్టి ప్రో కి ఇంకా ఫ్యూజన్ కి డిఫరెంట్ అయితే గుర్తుపట్టలేదు. కానీ చిన్న తేడా అయితే ఉంది. ప్రోలో యాక్షన్ బటన్ అయితే పెడుతున్నారు, ఫ్యూజన్ లో ఆ ఎక్స్ట్రా యాక్షన్ బటన్ అయితే పెట్టట్లేదు. యాక్చువల్లీ నేను కూడా Moto Edge 60 Fusion గురించి ఎదురు చూసాను. దానివల్ల మార్కెట్ లో చాలా కాంపిటీషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక బ్రాండ్ నుంచి తక్కువ బడ్జెట్ లో ఒక మంచి మొబైల్ లాంచ్ చేస్తే ఇతర బ్రాండ్స్ అయితే ఊరికే ఉండవు కదా, దానికన్నా మంచి స్పెసిఫికేషన్స్ తో అదే బడ్జెట్ లో తీసుకురావడానికి అయితే ట్రై చేస్తారు. వీళ్ళ కొట్టుకోవడం వల్ల మనకి తక్కువ బడ్జెట్ లో మంచి స్పెసిఫికేషన్స్ తో మొబైల్ అయితే వస్తుంది కాదంటారు. 60 Fusion కి సంబంధించిన ఫస్ట్ లుక్ బయటకు వచ్చేసింది. ఆల్రెడీ మీకు చూపించేశాను కలర్స్ తో పాటు. స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి. వాటి గురించి మాట్లాడుకునే ముందు వీడియో ఇక్కడి వరకు చూసారంటే నేను చెప్పే విధానం, నా కంటెంట్ మీకు నచ్చే ఉంటుంది. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని మాత్రం ఆశిస్తున్నాను. రీసెంట్ గా జరిగిన లైవ్ లో మన సబ్స్క్రైబర్స్ అయితే 10K కంప్లీట్ అయితే గివ్ అవే ప్లాన్ చేయమని అడిగారు. సో నేనైతే గివ్ అవే తప్పకుండా ప్లాన్ చేస్తాను. ఇది కూడా స్మార్ట్ వాచ్ అయితే గివ్ అవే ఇస్తాను. ఒకటి కాదు, ఎక్కువగానే ఇస్తాను. 60 Fusion కి సంబంధించిన డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి లాస్ట్ టైం లాగానే కర్వ్డ్ డిస్ప్లే ఇస్తున్నారు అండ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తున్నట్లుగా తెలుస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇస్తున్న 3 కలర్స్ కూడా లెదర్ ఫినిషింగ్ తోనే వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫినిషింగ్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP68 వాటర్ రేటింగ్ ఉంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ ఇచ్చిన కెమెరాస్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. లాస్ట్ టైం అయితే డ్యూయల్ కెమెరా సెటప్ మాత్రం ఇచ్చారు. డిజైన్ లో మాత్రం పెద్ద చేంజెస్ ఏం లేవు, కానీ కలర్స్ అయితే చేంజ్ చేశారు. 7 inches POLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. మోటో వాళ్ళు ప్రతి మొబైల్ లో కూడా ఇదే డిస్ప్లే వాడుతుంటారు. 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. 2000 స్పీడ్ బ్రైట్నెస్ ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అండ్ వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. వాళ్ళ డిస్ప్లే లో కలర్ టోన్స్ అనేవి చాలా బాగుంటాయి, ఎందుకంటే ఈ డిస్ప్లేలను LG వాళ్ళు తయారు చేసిస్తారు కాబట్టి. Dimensity 7400 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. 115 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. అండ్ AI ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మొబైల్లో AI ఫ్యూచర్స్ అయితే ఉన్నాయో AI ఫ్యూచర్స్ ఈసారి కూడా అవే తీసుకొస్తారు, కాకపోతే అప్డేట్ చేసి తీసుకొస్తారు. ప్రాసెసర్ వచ్చేసి 7300 కి సక్సెసర్ అనే చెప్పుకోవాలి. CPU అయితే సేమ్ ఉంటుంది, కానీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 7300 కన్నా ఈ ప్రాసెసర్ కొంచెం 10% ఫాస్ట్. ఇంకా Antutu స్కోర్ చూసి చెప్తున్నారు. క్లాక్ స్పీడ్ అయితే కాస్త ఎక్కువగా ఉంటుంది, మరీ ఎక్కువ ఏం కాదు. లాస్ట్ టైం అయితే స్నాప్డ్రాగన్ వాడారు, ఈసారి కూడా స్నాప్డ్రాగన్ నే అనుకున్నాం, కానీ మీడియాటెక్ కి వెళ్ళిపోయారు. ప్రాసెసర్ మీడియం గేమ్స్ కి అయితే సెట్ అవుతుంది, హెవీ గేమ్స్ కి అయితే అంతగా సెట్ అవ్వదు. మళ్ళీ కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. అదర్వైజ్ డే టు డే యూసెస్ కి అయితే పర్లేదండి. కెమెరా విషయానికి వస్తే లాస్ట్ టైం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తే ఈసారి ట్రిపుల్ కెమెరా సెటప్ తో అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP, సెకండరీ కెమెరా 13 MP, థర్డ్ వచ్చేసి 10 MP ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఫ్రంట్ వచ్చేసి లాస్ట్ టైం లాగానే సేమ్ 32 MP అయితే ఇస్తున్నారు. ఫోటోలో కెమెరాస్ కూడా బాగుంటాయి. మెయిన్ కెమెరా అయితే OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 13 MP అల్ట్రా వైడ్ మ్యాక్రోగా కూడా యూజ్ అవుతుంది. 10 MP వచ్చేసి టెలిఫోటో లెన్స్ గా అయితే వాడతారు. చూడాలి మరి, థర్డ్ కెమెరా 10 MP యాక్చువల్ గా అయితే కన్ఫర్మ్ కాలేదు. రూమర్స్ ప్రకారంగా మాత్రమే 10 MP అంటున్నారు. కెమెరాస్ ఇంత బాగా వర్క్ అవడానికి రీజన్స్ వచ్చేసి వీళ్ళ డిస్ప్లే ఒకటి, అండ్ AI ఫీచర్స్ వల్ల కూడా ఫోటో అనేది క్వాలిటీ బాగా వస్తుంది. కలర్ ట్యూనింగ్ అవుతుంది, ఫోటోలు చాలా చక్కగా కనిపిస్తాయి. ఈ విషయంలో మోటో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. లాస్ట్ టైం వచ్చేసి 5000 mAh వాడారు, ఈసారి అయితే 6000 mAh అని అంటున్నారు. అలా కనుక వస్తే కనుక సూపర్ అనే చెప్పాలి. ఈసారి అయితే 6000 mAh బ్యాటరీ ఇస్తున్నట్లుగా అండ్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయాలి. 6000 mAh బ్యాటరీ ఇస్తే కనుక ఈజీగా ఫుల్ డే అయితే వాడేయచ్చు. ఈ విషయానికి వస్తే 23,000 తో స్టార్ట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. అది కూడా లీక్స్ ప్రకారంగా విత్ కార్డ్ ఆఫర్స్ తోటి. నార్మల్ గా అయితే Moto Edge 50 Fusion ని 22,000 కి అమ్ముతున్నారు. అలా ప్రైస్ ఉంటే కనుక తీసుకోకండి. ఇంకొక 1 month వెయిట్ చేశారంటే
60 ఫ్యూజన్ తీసుకోవచ్చు. వెయిట్ చేయడం వల్ల మీకైతే 3 బెనిఫిట్స్ ఉంటాయి. బ్యాటరీ సైజ్ పెద్దదవుతుంది, ఒక కెమెరా అడిషనల్ గా వస్తుంది అండ్ ఒక అప్డేట్ కూడా ఎక్కువ వస్తుంది. 23,000 24,000 స్టార్టింగ్ ప్రైస్ ఉంటే కనుక ఈ మొబైల్ వర్తనే చెప్పొచ్చు ఈ స్పెసిఫికేషన్ తోటి. లాస్ట్ టైం వచ్చిన 50 Pro లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. 50 ఫ్యూజన్ లో మాత్రం చాలా తక్కువ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఈసారి వచ్చి 60 ఫ్యూజన్ లో మాత్రం అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండదని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ కి చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటారని నాకైతే అర్థమవుతుంది. ఏ ప్రైస్ లో వస్తే బెటర్ అంటారో కమెంట్ లో చెప్పండి. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయో కింద కమెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K దగ్గరలో ఉన్నాము. 10K నెంబర్ అనేది నాకైతే చాలా పెద్ద నెంబర్ అండి, చాలా పెద్ద అచీవ్మెంట్ కూడా. ఈ అచీవ్మెంట్ నేను రీచ్ అవ్వాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలండి. సబ్స్క్రైబ్ చేశారని మాత్రం ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.